Inshallah, we will achieve it. For that, I have recently ordered something which I needed. అదే ఇది ప్రోటీన్ పౌడర్ బయోజోమ్ అండ్ క్రియేటిన్ ఇది నా ఫేస్ కోసం. అండ్ వన్ ఆఫ్ అన్న హ్యాస్ సజెస్టెడ్ దట్ షాంపూ ఫర్ డాండ్రఫ్ అండ్ ఫర్ దట్. అండ్ ఒక నైట్ ప్యాంట్, ఒక షూస్ నిన్న వచ్చేసినాయి. అండ్ సో ఇంకా నుంచి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా మెంటలీ అండ్ ఫిజికలీ. ఐఎమ్ డూయింగ్ ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ 1 week. అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అవర్ ఆఫీస్. ఐ ఆమ్ ది అలోన్. దయ్యం వస్తుంది వెనకాల నుంచి. ఇప్పుడు నిన్ను తినేస్తా, నిన్ను ఏదో చేస్తా, నాకు అదే కావాలా. ఓకే, కమ్ టు ది పాయింట్. అండ్ మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ స్టార్టింగ్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. అండ్ you can also go and buy that protein powder if you don't have time to go for job and making food. Everyone have time, we should take some time అంటే తీయాల కావాల్సిన దానికోసం. బట్ నేను తీయలేకపోతున్నా. సో అందుకని నేను ప్రోటీన్ పౌడర్ కొనేసిన అండ్ క్రియేటిన్. ఇంకా నుంచి నా ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఎలా ఉంటుందో. అండ్ సో లెట్స్ హ్యావ్ బ్యాంగ్. అండ్ లాస్ట్ 3 months నుంచి జిమ్ లేక నా బాడీ అయితే ఇలా అయిపోయింది, ఈ కండిషన్లోకి వచ్చేసి. అండ్ నేను మధ్యలో వీక్లీ వన్స్ జిమ్ చేస్తా అండి, అంటే హోంవర్క్ టైప్లో పుషప్స్, ఆయాసం ఎక్కువ చేస్తూ ఉంది. కానీ ఈసారి తగ్గించి మరి ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కొన్నాను. we brought this 2 kgs. అండ్ చాలాసార్లు ట్రై చేశాను, ఐ మీన్ అన్బాక్సింగ్ వీడియో చేద్దామని. బట్ ఇప్పుడు దొరికింది. అది కాక ఇది సెకండ్ టైం కాబట్టి చూద్దాం. సీ దిస్ హౌస్ లుక్. Scoop of the top of the jar gently to remove on the powder like that. Okay. ఇది బొక్క పెట్టాలంట. We got this. Okay. సో మీరు పాట క్లిప్లో చూస్తే బాడీ లేనే లేదు కదా, ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో. జస్ట్ 1 week డిఫరెన్స్. అంటే 1 week నుంచి జిమ్కి పోయినా కాబట్టి నాకు అప్పుడే ఫీవర్, జలుబు ఇప్పటికీ కూడా ఉంది. అండ్ దగ్గు అన్నీ ఒకేసారి మూట కట్టుకొని వచ్చేసినాయి. అండ్ సడన్గా జిమ్ స్టార్ట్ చేసినా కాబట్టి అదే రీజన్. బాడీ పెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల స్లోగా ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్లోగా ఫీవర్ అయితే కాఫ్, కోల్డ్ వచ్చేస్తుంది. అండ్ బెంగళూరు ఇంకా మీకు తెలియదేముంది, కూల్ ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ తన్నింది అది. అయినా కూడా జిమ్ అయితే వదలలేదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. కొంచెం రికవరీ కోసం ప్రోటీన్ పౌడర్ తెప్పించినాను కదా, అది వాడుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇంకా ఆఫీస్ పోవాలంటే నేను మళ్ళీ 30 grams ప్రోటీన్ చేసుకోవాలంటే కష్టం ఉంటుంది. దాని బదులు ఈ ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకొని తాగేసి వెళ్ళిపోతే అయిపోతుంది సెట్. అదే నాకు ఇంకా డే మొత్తం దొరకలేదు ప్రోటీన్ అంటే 2 స్కూప్లు మార్నింగ్ ఈవినింగ్ తాగేస్తే అయిపోయి సెట్. 60 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. జిమ్ స్టార్ట్ చేసినాను. ఆ జిమ్ స్లోలీ అంటే వన్ వీక్లో ఇంత అడాప్ట్ అయిపోయినా అనుకోలేదు. నా బాడీ ఎలా అంటే ఇప్పుడు కూడా సడన్గా 3 months ఆపి జిమ్ పోయినాను కాబట్టి నా బాడీలో కొంచెం చేంజెస్ తొందరగా వస్తున్నాయి. అండ్ బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేసినాయి. దానివల్ల ఫీవర్ వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా సడన్గా తిన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫీవర్, బాడీ పెయిన్స్ ఏదో ఒకటి వస్తుంది. అది వచ్చి అలా వచ్చేసి మీరు అందరు పోలేరు. సో డైట్ చేసి మీ బాడీ పెయిన్స్ వచ్చినా ఏం వచ్చినా గట్టిగా ఉండండి, పోండి, లైట్గా చేయండి, హెవీగా చేయొద్దండి. స్లోగా ఫీవర్ తగ్గినాక హెవీగా అయిపోయింది. ఇది నా సజెషన్. అండ్ అలా అని జ్వరం ఎక్కువ వచ్చి మళ్ళీ జిమ్ పోవడం చెప్పాలి. ఎక్కువ వస్తే టేక్ రెస్ట్ అండ్ డూ వర్కౌట్. ఎందుకంటే నేను ఎలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి. టు బి ఫ్రాంక్, నేను డబ్బులు కట్టేసినా ఇంకా ఖచ్చితంగా జిమ్కి పోవాలని ఉద్దేశంతో పోతాను. కొంతమంది ఎలా అంటే డబ్బులు కట్టేసిన పోతే పోనీలే అనుకుంటాను. కానీ నేను అలా కాదు. నేను డబ్బులు నేను ఉంచుకొని పోవాలనుకున్నాను. అది జిమ్ దగ్గర ఒక్కటే అలా చేస్తాను. ఎందుకంటే లేజీ అయిపోతాను కాబట్టి. 1300 కట్టాం రా, 1300 30 బియర్లు లైక్ దట్ 13 బియర్లు వస్తాయి. కంప్లీట్ పాయింట్. సో జిమ్కి వెళ్ళండి. అండ్ ఇంకా కొన్ని చూసింటారు
అవన్నీ చేసుకున్నాను. ఎందుకంటే చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 4 months నుంచి ఇక్కడ సెట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు లైట్గా సెట్ అవుతాను. అండ్ హెయిర్ కట్ ఇవన్నీ కొంచెం మారుస్తాను. హెయిర్ ఫాల్ కూడా తగ్గింది బికాస్ ఆఫ్ మినరల్ వాటర్. అదే ఈ మధ్య కొత్త హెయిర్ స్టైల్ అని నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటాను. ట్రిమ్మర్ తీసుకొని అంటే హెయిర్ ఫాల్ అవుతుందని ఈ మధ్య తగ్గింది కాబట్టి పర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇట్టంటే చాలా వచ్చేస్తాయి ఇంటర్వ్యూ. ఇప్పుడు పర్లేదు, అయినా కూడా పర్లేదు. ఇప్పుడు 4 head కొత్త షాంపూలు తీసుకున్నాను. మారుస్తాను మెల్లమెల్లగా, గ్రో అప్ అవుతాను స్టెప్ బై స్టెప్. దిష్టి పెట్టకండి బ్రో, నేను మంచి బాగుపడదాం అనుకున్నది ఇప్పుడు ఏదో ఒకటి వచ్చేస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్. ఓకే, కమ్ టు ది పాయింట్. ఇంకా ఓట్స్ చల్లారిపోయింటాయి, బనానా వేసి తిన్నాం. లంచ్ లేదు ఈరోజు, ఎందుకంటే నాకు తినాలని లేదు. ఎందుకు ఓట్స్ ఆ చాక్లెట్ ఫ్లేవర్ తిని బాగుంటుంది, తిన్నాం అది. అండ్ నేను ఇంత ఇది అవుతుంది నాకే అనుకున్నాను ఇప్పుడు. అంటే ఇంత ఫాస్ట్గా ఓకే. అంటే మొన్న మీరు చూసినారు లాస్ట్ 2 weeks బ్యాక్, దాంట్లో 1 week అయింది. 1 week కూడా కాదు, 4 daysలో ఫీవర్ వచ్చి పడిపోయినా. నేను ఈరోజు కూడా వచ్చి లంచ్ యాక్చువల్లీ ఓట్స్ వచ్చి ఆఫీస్కి వెళ్దామని ప్యాక్ చేసుకుని ఉంటే ఫీవర్ వస్తుందని ఎందుకు పోయేది రెస్ట్ తీసుకున్నాను. అయినా కూడా ఈరోజు జిమ్కి వెళ్ళాను. ఎందుకంటే హెవీగా చేయలేదు కానీ చెస్ట్ ట్రైసెప్ చేశాను. కొత్త బాల్ ఉన్నింది ఓకే, కానీ జలుబు వల్ల పడిపోతుంది. దగ్గు ఒకటి మధ్యలో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. రికవరీ అయినాక ఇంకా బాగా దంచుదాం. అండ్ ఫేస్ కోసం మినిమలిస్ట్ సంథింగ్ లైక్ దట్, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దట్ నేమ్, బట్ అది వాడుతున్నాము. ఎంత మాత్రం అంటే నిన్ను లా ఉండేవి ఇంకా లైట్గా పోతున్నాయి, పర్లేదు. అంటే ఫేస్లో గ్లో వస్తుందేమో అనుకుంటున్నాను. వస్తుంది మేబీ ఫ్యూచర్ ఓకే, మారుతా ఓకే. చల్లారిపోయినాయి, బనానా అయిపోద్దాం. ఎందుకో బ్రో అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం అనుకున్న ఒకటి చేస్తాం ఒకటి ఎన్నోసార్లు చెప్తాను. బట్ ఏదో ఒక రోజు టైం వస్తుంది టైం అయిపోతాన్ని వయసు అయిపోతుంది. ఎప్పుడు చేయాలో అర్థం కావట్లేదు. అది అయిపోయినాక బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి, ముసలాళ్ళు అయిపోతాం. కానీ గట్టిగా అనుకోవాలి బ్రో, గట్టి చేయాలి, కష్టపడాలి. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జస్ట్ కష్టపడతాను, స్మార్ట్ వర్క్ చేయలేదని. ఊరికి చదువుకొని ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది నేను చదువుకొని పోయిందే చదువుకొని ఉంటే ఏదో ఒక జాబ్లో 9 to 5 25,000 వాడిచ్చి నేను తీసుకున్నాను. ఇంత టేస్ట్ బనా నేను ఎప్పుడు తినలేదు బ్రో. ఇది మా రూమ్ లో పంచాయతీ. బాత్రూమ్ కోసం కొట్టుకుంటారు రూమ్ లో, ప్రశాంతంగా ఉండలేము తెలుసా. ఒకటే బాత్రూమ్, 4గురికి 5గురికి 6గురికి అరుసుకుంటారు. ఇవి తినేసి మంచి నిద్ర పోతే సార్. ఇంకా మరి పొద్దున్నే ఆఫీస్కి పోవాలా. అంటే మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు మేబీ, అంటే ఏం జాబ్ చేస్తున్నాను అంటే నా నాన్ ఐటీలో BPO అంటే కాల్ సెంటర్ అని చెప్పకుండా BPO. నాకేం సిగ్గు లేదు, ఇంత చదివి ఎందుకు BPO చేస్తున్నాను. జాబ్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నేను సర్వైవ్ అవ్వడానికి మాత్రమే జాబ్ చేస్తాను బెంగళూరు. నాకు వేరే అది ఉంది, అది అయ్యేంతవరకు టైంపాస్ పనులు. దాంట్లో కూడా మన డిసిప్లిన్ మిస్ అయింది కాబట్టి ఒక్కటే నాకు కోపం తప్ప, లేకపోతే నాకు లైఫ్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది. డిసిప్లిన్ మిస్ అయితే మనమంతా మనమే కోల్పోయినట్టు ఉంటుంది. అంత బాగుంది ఇప్పుడు వేరే డబ్బులు లేవు
ఓట్స్ ఇవన్నీ ఈఎంఐలోనే కొనేది, డబ్బులు లేవు. నెలకి 700 కాబట్టి కట్టుకుంటా చేసుకుంటా. డబ్బులు లేదు, ఎక్కువ లేవు. అన్నీ కొంటాను, అన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ సంపాదిస్తాను అనుకుంటాను. అన్నీ ఈఎంఐ బతుకులు మాది. ఓకే, ముందే చెప్తాను, డబ్బులు లేవు. ఎవరైనా సరే డబ్బులు లేవు. సారీ. బాయ్. ఎంజాయ్ చేసుకుంటా తినేసి జిమ్ వీడియో మేబీ నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, బేబీ బయటకి వెళ్ళేసి ఏమన్నా తినేసొద్దామా? అవును, వెళ్ళేసొద్దాం. ఆకలేస్తుంది, నీకు కూడా ఆకలేస్తుందా? ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న, ఇదిగో మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న. అన్న తన నా గర్ల్ ఫ్రెండ్ చూడన్నా, పర్వాలేదు ఉంది, చాలా అదృష్టవంతుడు. అవునన్నా అన్న, మీ ఇద్దరం అసలు నీకు చిన్న ఫ్యాన్స్ కదన్నా. నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటాం అన్న. అసలు చెప్పాలంటే అంత స్పీడ్